తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పుడు ఏ ఇష్యూను ఎత్తుకోవాలో ఏ సమస్య మీద పోరాడాలో తేల్చుకోలేకపోతున్నారట. బర్నింగ్ ఇష్యూని వదిలేసి పాత సమస్యలపై నిరసనలు ప్లాన్ చేస్తూ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారట. అసలు తెలంగాణ బీజేపీకి ఏమైంది? వ్యవహారం మొత్తం పైన పటారం లోన లొటారంలాగా మారుతోందా? పార్టీ నేతలు కలిసి పనిచేయడం అన్నమాట మరిచిపోయారా? సమన్వయం అన్న పదానికి పార్టీలో అర్థం లేకుండా పోయిందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు బీజేపీ దూకుడే వేరు. కేసీఆర్ని ఓడించి తామే అధికారంలోకి వస్తామన్నంతగా ఫైట్ చేశారు కమలనాథులు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయినా గతంలో కంటే రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఎక్కువే ఉన్నాయి. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద పోరాడాల్సినంత గట్టిగా బీజేపీ పోరాడటం లేదని ఆ క్యాడరే అసంతృప్తిగా ఉన్నారట. 3-4 నెలలుగా సమస్య ఒకటైతే బీజేపీ పోరాడుతున్న ఇష్యూ మరొకటిగా మారుతోంది. ఒక సమస్యపై హాట్ చర్చ జరుగుతుంటే మరొక సమస్యను కమలనాథులు భుజాన వేసుకోవడం చర్చనీయాంశమవుతుంది. ఏ ఇష్యూను ఎప్పుడు ఎత్తుకోవాలో కమలం లీడర్ల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందట. తెరమరుగైన సమస్య పోరాటానికి కార్యాచరణను తీసుకుంటున్నారట. దానికి ఉదాహరణగా చాలా సమస్యలను పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నారట. ఆగస్టు నెలలో రాష్ట్రమంతా రైతు రుణమాఫీపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలంతా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నిమగ్నమయ్యారు. ఆలస్యంగా రైతు సమస్యలపై ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేశారు బీజేపీ నేతలు. రైతు సమస్యలపై ధర్నా చేస్తున్నప్పుడు రాష్ట్రంలో హైడ్రా ఇష్యూ పీక్స్లో ఉంది. కానీ అప్పుడు ఆ సమస్యను పట్టించుకోకుండా రైతుల అంశంపై పోరాటాలు చేశారు బీజేపీ నేతలు. ఇక హైడ్రాపై పోరాటాలు చేయాల్సిన సమయంలో గ్రూప్ 1 వాయిదా వేయాలంటూ చలో సెక్రటేరియట్ నిర్వహించారు. గ్రూప్ 1 విద్యార్థుల కోసం ధర్నా చేయాల్సిన సమయంలో మూసీ అంశాన్ని ఎత్తుకుని ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా రాష్ట్రమంతా లగచర్ల ఫార్మాసిటీ అంశంపై చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో విసిరిన సవాల్ను స్వీకరిస్తూ ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేసే కార్యాచరణ తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పడుకుంటే మీకు బాధ తెలుస్తోందన్న సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు స్పందించింది. మూసీ ఏరియాల్లో 20 చోట్ల 20 మంది నేతలు బస చేస్తున్నారు. ఇలా ఆలస్యంగా మేల్కొనడానికి కారణం లేకపోలేదంటున్నారు పార్టీ నేతలు. ఒకవైపు జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమన్వయం చేసుకొని పోరాటాలు చేయడంలో వెనకబడుతున్నారట రాష్ట్ర బీజేపీ నేతలు. అందువల్లే సమస్య ఒకటైతే బీజేపీ చేసే పోరాటం మరొకటి ఉంటుందని పార్టీ కార్యాలయంలోనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమలదళంలో ఈ గందరగోళం కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తుందంటున్నారు. పార్టీలో సమన్వయం లోపిస్తే పార్టీని బలోపేతం చేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికంతటికీ కొత్త అధ్యక్ష నియామకం జరిగితేనే తెరపడుతుందనేది అంతర్గతంగా బీజేపీలో జరుగుతున్న చర్చ. కొత్త కమలనాథుడు వచ్చేదిప్పుడు, ఈ రచ్చకు తెరపడేదిప్పుడు అన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు సస్పెన్స్గా మారింది.